వైసీపీ గవర్నమెంట్లో ఐప్యాక్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే అది వైసీపీ వాళ్ళకు ఐప్యాక్ ద్వారా ఎలా చేయాలి, ప్రతిపక్షాలను ఎలా వాళ్ళ మీద దాడి చేయాలి, ఎలా తిట్టాలి, ప్రభుత్వం ఎలా చేసుకుంటూ పోతే మంచి జరుగుతుంది అనేది ఐప్యాక్ అనేది ఒక ఉండేది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ ఐప్యాక్ వాళ్ళకి ఏం చేశారంటే శిక్షణ పేరిట 274 కోట్లు, మళ్ళీ పర్యవేక్షణంగా 280 కోట్లు, అది ప్రజల సొమ్మును మన జగన్ వాలంటీర్ల పేరిట వాలంటీర్ల శిక్షణ పేరుతో ఈ డబ్బులను తీసి తన ఐప్యాక్ టీంకు కాంట్రాక్టులకు ఇచ్చుకున్నారు. ఇది ఎవరు అంటే దాని పేరే వైసీపీ అధికారంలోకి రావడానికి ఐప్యాక్ వ్యూహరచన చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా ఐప్యాక్కు మేలు జరిగేలా భారీ ప్రణాళిక అమలు చేశారు. అక్కడ ఆ సమస్యకు నేరుగా డబ్బులు చెల్లించినట్లు కనిపించకుండా కొత్త రక్త కనిపెట్లు విధ్వంసం సృష్టించారు. అంటే అది డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వకుండా వాలంటీర్ల శిక్షణ పేరిట ఈ డబ్బులను వాళ్ళకి ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తము 274 కోట్లు శిక్షణ పేరిట దాన్ని పర్యవేక్షణ చేసేదానికి 280 కోట్లు, అది ఐప్యాక్కు జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సొమ్మును ఇచ్చిన డబ్బులు ఎన్ని కోట్లు, 274 కోట్లు ఒకటి, 280 కోట్లు ఒకటి.